హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు రెస్టారెంట్లో లాగే అదే టేస్ట్ వచ్చే పాస్తా తయారీ చూపిస్తానండి. ఇంట్లోనే చాలా బాగుండిద్ది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం ఈ పాస్తాకి వాటర్ పెట్టుకోవాలండి ఒక బౌల్లో. ఆ వాటర్ వేడయ్యేలోపు మనం కొన్ని వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, ఎండుమిర్చి వేస్తున్నాను. ముందుగా టమాటాలని ఇలా పీసెస్గా కట్ చేసి ఎండుమిరపకాయలు, టమాటాలు పేస్ట్ చేసుకోవాలి. మనం ఇలా పేస్ట్ చేసుకోవటం వల్ల సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా పాస్తా మనకి. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ వేడైనవి. ఇందులో మనం పాస్తా మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. వాటరు పాస్తా మునిగేన్ని పోసుకోవాలండి. ఇప్పుడు ఈ పాస్తాని మనం సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. త్వరగానే ఉడికిపోతుందండి. ఇలా మనం పాస్తాని పట్టుకుంటే ఇలాగా చేత్తోనే విరిగిపోయిద్ది. అలా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అన్నీ వడకట్టుకోవాలండి. కాలుతుందండి, జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కుక్ అయిపోయింది. మనకి పాస్తా గట్టిగా ఉంటే అంత టేస్ట్ బాగోదండి. ఇలాగ కుక్ అయిన తర్వాత వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని మనం తీసుకున్న వెజిటబుల్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 1 మినిట్ అలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా, ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ టమాటా పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ ఒక టీ గ్లాస్లో వేసి అందులో వాటర్ వేసుకొని ఇలా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు వెజిటబుల్స్, టమాటా పేస్ట్ అంతా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం పాస్తా వేసుకోవాలి, కుక్ చేసిన పాస్తా. మనకి ఇందులో ఎలాంటి సాస్లు ఏం అవసరం లేదండి.
ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గ సాల్టు, పసుపు వేసుకోండి. కారం అవసరం లేదండి, ఒకసారి చూసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారం వేసుకోవచ్చు, కానీ మేము వేసిన ఎండుమిర్చి, పచ్చిమిర్చినే కారం సరిపోయింది, అందువల్ల మేము కారం వేయలేదు. మీరు ఒకసారి టేస్ట్ చూసి వేసుకోండి. స్పైసీగా కావాలంటే కారం వేసుకోండి. లేదు మీకు కొంచెం స్వీట్గా స్పైసీగా రెండు కావాలంటే ఈ టైంలో కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు స్పైసీగా తింటారని నేను కారం వేయలేదు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మీకు ఏది మసాలా అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. చాట్ మసాలా, పాస్తా మసాలా కూడా ఉంటుందండి, ఏదున్నా వేసుకోవచ్చు. మేమైతే ధనియాల పొడి, గరం మసాలా ఈ రెండు వేసాము. వేసి కొంచెం బాగా కలిసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. ఇవి వేయటం వల్ల కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. అంతేనండి, మనకి పాస్తా రెడీ అయిపోయింది. ఇందులో ఎలాంటి సాసులు అవసరం లేదు, కానీ మనకి బయట తిన్న టేస్టే వస్తుంది ఇలాగ చేసుకుంటే. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి టేస్టీగా స్పైసీ పాస్తా రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.